అదా మీ పేరే? నా పేరా ఆ, రాములు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయి ఈడ? 81 నుంచి. ఈయన ఇక మొత్తం. ఆ. ఆ. సో ఇట్లా గిన్నిగాన పార్టీలు చూసినావు కదా, ఏ పార్టీ మంచిగా అనిపించింది మీకు? కాంగ్రెస్ చూసినావు, కాంగ్- టీడీపీ చూసినావు, మళ్ళా ఇప్పుడు ఇక- BRS మొన్నటి దాకా, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్. ఇప్పుడు మన కాంగ్రెస్ మంచిదే. ఆ. మాకైతే అన్నిటికంటే శ్రీశైలం అన్న చాలా మేలు చేస్తాడు ఆ, అని మంచోడు. కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా మీకు, ఎలక్షన్ ఉంది ఏ గుర్తుకు వేద్దాం అనుకుంటున్నాం? కాంగ్రెస్ కు. కాంగ్రెస్ కి. ఎందుకే? BRS కే? BRS ఉండే కదా మొన్నటి దాకా. అది నడమాల్సిన పార్టీ కదా ఆ, అట్లా. నడమొచ్చిన పార్టీకి అయితే. ఏం. ఆ. ఇప్పుడు నవీన్ యాదవ్ ఆ. నిలబడతాడు, ఆ. ఆయనకి వేస్తాం మేము. ఆ. ఎందుకు నవీన్ యాదవ్ మీద అంటారు, అది దోసుకుంటాడు, రౌడీ అన్నట్టు అంటారు కదా, తప్పు అది. గుండాయిజం చెప్తారు అని మస్తు మంది లేదు అంటారు. లేదు లేదు. ఆ. మంచి మనిషి. ఆ. గుండాయిజం ఏం చేయడా? గుంట మీద ఏం తల్లి కొడుకుల దగ్గర ఏం చేయదు. ఆ. మంచిగా ఉంటారు. ఉం. మరి గెలుస్తారంటావా? గెలుస్తారు, ఆ. గెలిపిస్తాం కదా. ఆ. ఎందుకే గట్లా కదా? ఆ? ఎందుకు గెలిపిస్తామంటారు? మాకు మంచిగా చేస్తాడు కాబట్టి గెలిపిస్తాం అంటున్నా. ఏం చేసిండే? ఆ? ఏం చేసి? ఏ దానికైనా అని ఇప్పుడు సావులకు బతుకులకు ఆ. పైసలు పంపిస్తాడు. ఆ. మంచి పని చేస్తాడు. నేనే గెలిపిస్తా అంటారు. ఉం. బాబు మీ పేరే? నా పేరు అనంతయ్య. సో ఇక్కడ ఉంటారా? ఇక్కడనే. సో ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా 20 నెలలు అవుతుంది పాలన, ఎట్లా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంతా ఆ. ఇది కానీ ఆ. మరి బై ఎలక్షన్ ఉంది కదా, మళ్ళీ మీకు ఎట్లా బై ఎలక్షన్ ఎవరికి ఇస్తే మంచిగా ఉంటుంది సీట్? బై ఎలక్షన్లో అయితే నవీన్కి ఇస్తే బాబు ఆయనకి ఇస్తే గెలిపిస్తారా? తప్పకుండా. ఎందుకే? ఆయన గరీబోళ్ళ మనిషి, ఉం. గరీబోళ్ళకు సాధిస్తాడు. ఉం. అట్లా కానీ ఆయన మీద కొన్ని ఎలిగేషన్ ఉన్నాయి కదా, ఆరోపణలు ఉన్నాయి కదా, గుండాయిజం చేస్తారు అని. ప్రతి మనిషి అంటనే ఉంటారు. అరే ఎవరు దోసిన వాళ్ళు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మంచిది అంటాడు, BRS. టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ మంచిది అంటారు. ఆ. ఆ. ఎవరిది వాళ్ళే చెప్పుకుంటారు. కానీ నవీన్ అయితే చాలా మంచి మనిషి, ఆ. చాలా గరీబ్ వాళ్ళకు చాలా మంచిగా చూస్తారు. మనకి అంత మంచిగా ఎవరు చూసినా మంచిగా అంటారు, మళ్ళీ ఎందుకు గెలిపేయలేదు లాస్ట్ 2 సార్లు కూడా? గెలిపి లేదంటే పార్టీ వేజ్ ఉంటుంది. ఇప్పుడు నవీన్ మంచోడే, ఆ. పార్టీ బాగుండదు, ఆ. అప్పుడు ఏం చేస్తారు? ఆ. ఆ. అంతే కదా. అవు. అట్లా నవీన్ అయితే చాలా మంచి మనిషి. మళ్ళీ బీజేపీ కానీ BRS కానీ దానికి మాకు లేదు. BRS బీజేపీ నాగంటి గోపీనాథ్ ఏం చేసిండయా? 4 పినుగులు ఇట్లా వండబెట్టుకొని పండబెడితే వచ్చి చూసిండు, నీకు ఏమో చేస్తా అది చేస్తా అన్న. 10 సార్లు తిరిగినాయి నెంబర్. 10 సార్లు తిరిగితే ఈ బస్సు లీడర్లు చెప్పిండు ఏమని, తోలుకరండి అని. వాళ్ళకి పోదామంటానంటే ఏ లేదు, తర్వాత ఎవడో ఒక 10 పైసలు సాయం చేయలేదు. నవీన్ ఇంతనో అంతనో నాకు సాయం చేసి. అదే నవీన్కి ఇవ్వాలంటారు. తప్పకుండా ఈసారి ఇస్తే గెలిపిస్తారు మళ్ళా? తప్పకుండా. ఇంకా వేరే వాళ్ళు మస్తు పేర్లు అనిపిస్తుంది కానీ ఆ పేరు ఈ పేరు అంజన్ కుమార్. ఎవరన్నా నేను పేరు ఎందుకు కానీ నేనైతే నవీనే కావాలి. నవీన్. మీ పేరమ్మా? నా పేరు సావిత్రి. సావిత్రమ్మా. సో ఈయన ఉంటారమ్మా? ఈయనే నవీన్ నగర్ లోనే ఉంటాము. నవీన్ యాదవ్ పుట్టినప్పుడు వచ్చిన నేను హైదరాబాద్ కు. ఓకే. సో నవీన్ యాదవ్. సో ఎట్లా ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది మీ ఏరియాలో? సో ఎవరికి ఏ క్యాండిడేట్ అనుకుంటారు? వాళ్ళని అనుకుంటారు ఏదైనా పార్టీ? ఏమో వేద్దాం అనుకుంటున్నాం, ఈసారి నవీన్ యాదవ్ కేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే జర 2-3 సార్లు జర ఇదైపోయిండు. సో 2-3 సార్లు ఓడిపోయాడు కాబట్టి గెలిపిస్తామంటారు అనుకుంటున్నాం. ఇక కాంగ్రెస్ ని గెలిపించినాం కదా మరి. కాంగ్రెస్ గెలిపించారు. ఎట్లుందమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం? మంచిగా జర చేస్తుండు కొంచెం, కానీ నడమ వాళ్ళు నడమ కథలు చేస్తున్నారు. అట్లా చేయొద్దు కదా. ఏ పార్టీ అన్నప్పుడు ఆ పార్టీకనే ఉండాలి. బస్సు ఏరియా అదే పార్టీగా ఉండాలి. మా బస్సులో ఒక పోరాడు ఏం చేసినాడు, నేను కాంగ్రెస్ లోనే ఉంటా, నేను TRS లో ఉన్నా, నాడు అప్పటి నుంచి అదే పట్టిండు, అదే ఇదిలో ఉన్నాడు. అందరు కూడా అట్లా ఉంటే ఒక యూనిట్ అనేది ఉంటుంది. ఇప్పటిదాకా ఇచ్చిన పథకాలు ఎట్లున్నాయమ్మా కాంగ్రెస్? ఫ్రీ బస్సు, మరి ఒక ఫ్రీ బస్సు ఇచ్చిండు, కొందరికి ఫ్రీ కరెంట్ రాసిండు కదా, కొందరి అవుతున్నాయి, కొందరి అయితలేవు. కొంచెం అయ్యేటట్టు ఇది చేసుకోమని మేము పోయి అప్లికేషన్లు పెడితే జర కొంచెం అందరిని పట్టించుకోమని చెప్పాలి అంతే. రేషన్ కార్డులు ఇస్తారంట కొత్తగా, ఇచ్చిన ఊర్లలోనైతే ఇచ్చేసిరంట. ఇంకా ఇక్కడ స్టార్ట్ చేయలేడు కానీ ఊర్లలోనైతే బియ్యం కూడా ఇచ్చిరట మొన్న ఫస్ట్ నాడు. మరి ఇక్కడ కూడా ఇవ్వాలి కదా, మరి ఇస్తేనే కదా. హైదరాబాద్ లా జర కొంచెం పట్టించుకోవాలి. ఊర్లో అట్లా క్యాండిడేట్లు మంచిగా ఉన్నారు, సర్పంచ్ మంచిగా ఉన్నాడు.
ఉమ్. హైదరాబాద్ లో గెలిపేలేరు కదా, ఈ గెలిపించడానికి గెలిపించినాం, ఇంకేం చేయాలి ఇక మేము? మళ్ళీ ఆయన చేసిండు ఏమైనా గెలిపించండి ఇక మా బస్సులో ఇక మాకైతే రేషన్ కార్డు ఉంది, ఇంకా ఉన్నోళ్ళకు లేదు, వాళ్ళకి వెయ్యాలి కదా మరి. మరి రేషన్ కార్డు బట్టి సన్న బియ్యం వస్తున్నాయంటే మంచిగా ఉన్నాయి. మామూలుగా ఉన్నాయమ్మా, అంత సన్నగా అనుకో, మీకు కొంచెం మీడియం మీడియం. తింటూరు అవి అమ్ముతారు తింటున్నాం మీకు, తింటాం. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అప్పుడు దొడ్డు బియ్యం జర దొడ్డు బియ్యము అవి కొంచెం తినలేకపోయినాంలే. మంచిది. అయితే ఇప్పుడు ఎలక్షన్ మాత్రం నవీన్ యాదవ్ ని గెలిపిస్తామంటారు అనుకుంటున్నాం జర బస్ అందరం, ఎందుకంటే ఆయన పాత మనిషి కదా, అలా డాడీ వాళ్ళంతా అట్లా. మరి గెలుస్తాడంటారా? గెలిస్తే మూమెంట్ అనుకుంటున్నాం, ఇక దేవుడు ఉన్నాడు, మన చేతిలో ఏముంటది, ఏమోనేమో ఎవరు ఎక్కడ జంప్ అవుతారో అర్థం కాదు కదా, జనాలు అట్లుంటారు. జంపు కావద్దంటారు. ఏమో మన సీఎం రెడ్డి అసలు లొల్లి పెట్టి మాకు మాట్లాడదే లొల్లి అయ్యాడు. ఏమో మరి తెలియక మాకు భయం అయిపోయింది, లొల్లి. సీఎం రెడ్డిని విలువలేడట, మీటింగ్ కు వచ్చినాడు లొల్లి అట్లా. ఇప్పుడు ఏం లేదమ్మా, మంచిగా ఉన్నాయి, వాటర్ మంచిగా వస్తున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఇక బస్సులో లీడర్లు కొంచెం పట్టించుకుంటున్నారులే, పట్టించుకుంటారు. ఎలక్షన్ అని కాదు కానీ ఎలక్షన్ లేకున్నా పట్టించుకుంటారు, పట్టించుకుంటారు. మా బస్సులో అయితే మంచిగానే ఉంది, కార్మిక నగరం అంత అభిమానం కాదు కానీ మా బస్సులో అయితే మంచిగానే ఉంది. అంకుల్ మీ పేరు? నా పేరు ఖలీల్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? 35 years 40 years. సో మీరు 35 years అంటే మస్తు రాజకీయ పార్టీలు చూసిరు. సో ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఉండే, బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, ఏది మంచిగా ఉంది రెండిట్లో? ఫస్ట్ ఇప్పుడైతే చెప్పలేం పార్టీల గురించి అయితే కానీ. సరే, మన కొన్ని బై ఎలక్షన్ వచ్చింది మీ ఏరియా జూబ్లీహిల్స్ కి, మాగంటి గోపీనాథ్ చనిపోయారు కాబట్టి బై ఎలక్షన్ వచ్చింది. సో ఎట్లా మన బై ఎలక్షన్ లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? క్యాండిడేట్ ఏమైనా అనుకుంటారా మీరు? క్యాండిడేట్ అయితే మేము నవీన్ అన్న కన్నీ అనుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తారు. సో ఇప్పుడు నమ్మకం ఉందా మళ్ళీ ఇస్తారని మాకు నమ్మకం ఉంది. గెలిపించుకుంటారా మళ్ళీ? గెలిపించుకుంటాం. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు నవీన్ యాదవ్ పేరు అని అంటారు, ఎందుకట్లా? అంటే మంచి వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు దేనికోసమన్నా అయితే మంచి సాయం చేస్తారు, రెస్పాన్స్ ఇస్తాడు దేనికన్నా కానీ. పోతే కలుస్తాడా దగ్గర కలుస్తాడు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ చనిపోయారు కదా, మన వాళ్ళు అట్లా లేకుండా అట్లా ఉండే, అయిన వ్యక్తి బాగానే ఉండే, అట్లా ఏం లేదు, కొంచెం అటు ఇటు ఉండే. నవీన్ అన్న సపోర్ట్ చేస్తాడు మంచిగా. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మీ ఏరియాలో మెయిన్ సమస్యలు అంటే ఏం చెప్తారు? ఏం సమస్యలు? సమస్యలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాకాడైతే ఏం లేవు. బస్సు ఇప్పటి నుంచి ఏమైనా ఉంటారు, రోడ్లు డ్రైనేజ్ అంతే, కమిటీ అవి ప్రాబ్లమ్స్. కమిటీ అవి మరి చెప్పిరా మన నవీన్ యాదవ్ దృష్టి తీసుకోయినా ఆల్రెడీ నడుస్తున్నాయి, చర్చలు నడుస్తున్నాయి, చేపిస్తున్నారు, అందుబాటులో ఉంటారు. అందుబాటులో. మరి ఇంకా వేరే పేరు అంజన్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తుంది, ఇంకొక మేడం లేడీ పేరు వినిపిస్తుంది, మన బీజేపీ పార్టీ ఉంది. మాకైతే మా అనుకూలంగా నవీన్ అన్నకి ఇస్తే బాగుంది, కాంగ్రెస్ తరఫు నుంచి. మీకు అందుబాటులో ఉంటారు లోకల్. అంజన్ కుమార్ యాదవ్ ఆయన కూడా కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఉంది, కానీ ఇప్పుడు ఆయన కలవాలంటే అటు పోవాలి, మళ్ళీ ఆదర్శ్ నగర్ వెళ్ళాలా, కలవాల్సి వస్తుంది. మీకు దగ్గర ఉండడం అంటే అందుబాటులో ఉంటాడు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఆయన.